నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. గ్రామ స్వరాజ్యం తెస్తారంటూ ఊరువాడ జగన్ ప్రచారం చేశారు. పాదయాత్రలో గమనించిన సమస్యలన్నీ అధికారంలోకి రాగానే తీర్చేస్తారని మాటిచ్చారు. గడప గడపకు పాలన తీసుకొచ్చి పల్లెసీమల్లో వెలుగులు నింపుతానని చెప్పుకొచ్చారు. 2019లో జగన్ సీఎం అయ్యారు. 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. జగన్ జమానాలో పల్లెల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? తాగునీటి సమస్య తీరిందా? చెరువులు కుంటల్ని బాగు చేశారా? విద్య వైద్య సదుపాయాలను మెరుగుపరిచారా? రోడ్లు రవాణా సౌకర్యాల సంగతేంటి? గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధుల్ని సద్వినియోగం చేశారా? పంచాయతీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? 5 ఏళ్ల వైకాపా పాలనపై పల్లె ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు బిర్రు ప్రతాప్ రెడ్డి గారు, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి, వి వెంకటేశ్వర్లు గారు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి. వెంకటేశ్వర్లు గారు, రాష్ట్రంలో పల్లెల స్థితిగతులు ఎలా ఉన్నాయి? గ్రామసీమల అభివృద్ధికి 5 ఏళ్ల క్రితం జగన్ ఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు? పల్లె కన్నీరు పెడుతుంది అని రాసినటువంటి పాట అక్షర సత్యంగా ఈరోజు మన రాష్ట్రంలో వర్తిస్తుంది. రోజు గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు పనులు లేక, వర్షం లేక, కరువు కాటకాలతో ఈ గడిచినటువంటి 20 సంవత్సరాలుగా ఇంత తీవ్రమైన పరిస్థితి మనం ఏనాడు చూడలేదు. రోజుకి మన రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్రలోనే 8 లక్షల మంది వలసలు పోయారని ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తుంది. ఈ వలసలు పోయిన వాళ్ళు రోజు ప్రమాదాల్లో ప్రతి చోట ఏదో ఒక చోట చనిపోతున్న విషయం మనం అంతా చూస్తున్నాం. బటన్ నొక్కడేమో కానీ గ్రామీణ పీకలు నొక్కిన మాట వాస్తవం. ఇలాంటి దుస్థితి నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. గ్రామాల్లో రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు, ఉపాధి పనులు కూలీలు పనులు లేవు, రైతులు పని చేద్దామంటే ఏ పని లేదు, పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. ఎంత దుర్మార్గంగా అంటే ఏజెన్సీ ప్రాంతంలో గడిచిన 6 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అనుకోవడంలో ఇలాంటి దుస్థితి కని విని ఎరగదు. ఇప్పుడు చూపిస్తే ముఖ్యమంత్రికి 99 హామీలు నెరవేర్చనని చెప్పాడు. బహుశా మరి ఇదేగినేమో మన ఇక్కడ ఉన్నటువంటి రంపచోడవరం ఆయన దత్తపుత్రుడు ఉన్నాడు ఒక ఆయన, బోధులూరు అని ఏజెన్సీలో వైరామవరం మండలంలో 70 కిలోమీటర్ల రోడ్డు లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ ఉన్నటువంటి అనంతబాబు గురించి రాష్ట్రంలో ప్రజలకంతా తెలుసు. ఆయనకు డోర్ డెలివరీ చేసేది తెలుసు. కానీ ఈ ప్రాంతంలో 120 గ్రామాలకి రోడ్డు లేదంటే ఎవరైనా నమ్ముతారా? అంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు. ఈ రోజుకి రంపచోడవరం నియోజకవర్గంలో 70 గ్రామాలు డోలి మోతలే. 20 నుంచి 30 కిలోమీటర్లు ఏ జబ్బు చేయాలన్నా 20 నుంచి 30 కిలోమీటర్లు డోలి మూతలతో మోసుకొని రావాల్సి ఉంది. ఉదాహరణకి వైరామవరం మండలంలో కానివాడ అని ఒక ఏజెన్సీ మారుమూల ఉంది. 50 కిలోమీటర్లు కాలినడకంటే ఎవరన్నా నమ్ముతారా? ఈ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా ఈవీఎంస్ పంపుతామని అంటే బహుశా అందరూ ఏమనుకుంటారంటే నక్సలైట్ల ప్రభావం వల్ల అనుకున్నారు. నక్సలైట్ కాదండి. దాదాపు 60-70 గ్రామాలకు బైకులు కూడా పోనే దుస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఒక్క రోడ్డు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. అంటే హెలికాప్టర్ ద్వారా ఈవీఎంలు చేరవేసే పరిస్థితి ఎక్కడో హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ కొండ ప్రాంతాల్లో చూశాము. ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఉందంటే ఇంతకంటే సిగ్గుచోటు ఇంకేమీ లేదనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతాప్ రెడ్డి గారు, జల్ జీవన్ మిషన్ నిధుల్ని ఆంధ్రప్రదేశ్ 1% కూడా వాడుకోలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. పల్లెల గొంతెండుతుంటే కేంద్ర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని వాడుకోలేదు? తాగునీటి సమస్య తీర్చడానికి జగన్ సర్కార్ ఏం చేసింది? భారతదేశంలో 2,53,000 గ్రామ పంచాయతీలకు గాను 11,30,00,000 కుటుంబాలకు జలజీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఇంటింటికి త్రాగునీరు అందించే జలజీవన్ మిషన్ అనే పథకాన్ని ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోకుండా ప్రజలకి పూర్తి ఇబ్బందికి గురి చేసి త్రాగునీరు అందించలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందంతా ఒకటేనండి, కేంద్రం నుంచి డబ్బులు వస్తే వాళ్ళ సొంత పథకాలకు వాడుకోవడం, బటన్ నొక్కడం, ఇవి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ చేయడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అవును కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏ విధంగా వాడుకోవాలని కానీ, ప్రజల మీద ప్రేమ కానీ, ఈ గ్రామీణ ప్రజలకు మంచినీరు అందియాలా, కనీస సౌకర్యాలు కల్పించాలా
అనేటువంటి ఆలోచనే లేదు అసలు ఈ ప్రభుత్వానికి. జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు వాడుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే, అది కూడా పార్లమెంటు సాక్షిగా కేంద్ర జలశక్తి మంత్రి చెప్పాడు అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా 5 సంవత్సరాల్లో డబ్బులతో ఓట్లు కొనాలనే ఆలోచనే తప్ప ప్రజల మీద ప్రేమ కానీ, నీళ్ళు ఇవ్వాలని కానీ, ఇంకోటి కానీ అటువంటి ఆలోచన లేదు. దాదాపు 12,918 గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజానికానికి మంచినీరు అందించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి గ్రామీణ ప్రజలకు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర్లు గారు, అయితే మీరు రంపచోడవరం ఏజెన్సీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు కదా, మీరు గమనించిన సమస్యలేంటి? అక్కడి ఇబ్బందుల మీద ప్రభుత్వం ఎందుకని దృష్టి పెట్టడం లేదు? చాలా వర్ణాతీతం అండి. ఏజెన్సీ ప్రాంతానికి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి. మీ ప్రాంతానికి 99 నెరవేర్చారంటారు కదా, బహుశా ఇదేగినామా? ఇప్పుడే మీరు చూసింటారు, ప్రపంచమే చూస్తుంది. రోజు అనంతబాబు ఎక్కడ పోతే అక్కడ తరిమి తంతున్న పరిస్థితి మీరు చూశారు. 5 ఏళ్ళ తర్వాత మా ఊరికి వస్తావా, మేమంతా గోదావరి వరదల్లో మునిగి సస్తుంటే మా ప్రాంతాన్ని తిరిగి చూడని వాడివి, మా ప్రాంతంలో నిర్వాసితులకు పట్టించుకోలేని వాడు ఈ ఊరికి రావద్దని మొత్తం తరిమేస్తే పోలీసులు ఆయన రక్షణ చిన్న కుర్రాళ్ళని తుపాకి మడలతో కొడితే 4 తలపగలే, వాళ్ళంతా కేసులు పెట్టారు. అదేవిధంగా దేవిపట్నం ఆయన పక్కన ఉన్నటువంటి మండలం, దేవిపట్నంలో ఉన్నటువంటి పునరావాస కాలనీ పోతే ఇప్పటికీ ధనలక్ష్మి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెళ్ళలేదు. ఈయన అనంతబాబు పోతే ఆ ఊరి నుంచి తరిమేశారు. పక్కనున్నటువంటి మన పత్తిపాడు తెలుసు, ఆ పత్తిపాడుకి మన 14వ తేదీన అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి యువతులంతా నువ్వు మా దళితులను చంపి డోర్ డెలివరీ చేసి అంబేద్కర్ దండేయడం నీకు సిగ్గు లేదని తరిమేస్తే, కారు ఎక్కించడానికి కూడా టైం చాలదని కారు ఎక్కే లోపల చంపరేమని బైక్ మీద పోవాల్సిన దుస్థితి ఎందుకు మీకు వచ్చింది ఈరోజు? ఈ ప్రాంతంలో మీరు తిరగడానికి స్వేచ్ఛగా తిరిగే శక్తి ఈ రోజు లేదంటే, మంచినీళ్లు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 370 గ్రామాల్లో 200 గ్రామాలకు మంచినీళ్ళు లేవు. ఇప్పటికి చెలమల నీరుతోనే చేయాల్సి వస్తుంది. రేపు వర్షాలు సీజన్ స్టార్ట్ అయితే మొత్తం ఏజెన్సీ మొత్తం మంచినీళ్ళు సౌకర్యం లేక ఆ కొత్త నీళ్ళు వర్షం ద్వారా వచ్చి మొత్తం మలేరియా దెబ్బతో మొత్తం ఏజెన్సీ అంతా ఎంతమంది చనిపోతారో మనం చూసాం. 120 గ్రామాలు గూడేలకి ఈ రోజుకి రోడ్లు లేవు. ఈ 5 ఏళ్లలో ఒక్క రోడ్ వేసినారంటే మేము రాజకీయంగా నేను ఈ రోజు ఉపసంహరించుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు భద్రాచలం నుంచి ఒరిస్సా మీదుగా నేషనల్ హైవే వేయడానికి మాత్రం డబ్బులున్నాయి. గిరిజన అటవీ సంపదను దోసుకోవడానికి హైవే రోడ్లు వేస్తారు కానీ ఈ రోజుకి ఒక్క గూడేలకి రోడ్ వేసినామని చెప్తే మేము వాళ్ళకి చెప్పిన దానికి తిరుగు మాట్లాడం. ఒక్క ప్రాంతానికి రోడ్డు లేదు, మంచినీళ్ళు లేవు. ఈరోజు వైరామవరం మండలంలో ఏ చిన్న జబ్బు వచ్చినా, డెలివరీ ఇబ్బంది వచ్చినా, చావు బతుకులు పామో తేలు వరకు మొన్న పాము గరిసి హాస్పిటల్కి తీసుకురావాలంటే వైరామవరం నుంచి కాలివాడ గ్రామానికి రావడానికి 50 కిలోమీటర్ల కాలి నడకన ఒక గర్భవతిని మోసుకొచ్చే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఇది ఎక్కడో ఎవరైనా చెప్తే నమ్మశక్యంగా లేదు. మన రాష్ట్రంలో ఉందంటే కూడా ఎవరు నమ్మరు. అంటే ఈ ఏజెన్సీని, ఈ గిరిజనుల్ని 2,70,000 మంది ఓటర్లు ఉన్న ఈ ప్రాంతాన్ని కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి చేసినామని చెప్తే నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా వైసీపీ అయినా ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటే ఛాలెంజ్ చేయగలుగుతారు. ఒక్కటంటే ఒకటి, ఉన్నటువంటి గిరిజన నిధుల్ని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని, ఈ రోడ్లు వేయకోకుండా ఈ డబ్బుల్ని, అదేవిధంగా ఈ ప్రాంతంలో మైనింగ్ తవ్వకూడదంటే మైనింగ్ తోసుకోవడం, హాస్పిటల్ సౌకర్యం లేదు, విద్యా సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. డెలివరీ కాక ఆడపిల్ల హాస్పిటల్కి పోవాలంటే 50 కిలోమీటర్లు. ఇది అభివృద్ధి. బాత్రూమ్ స్నానాలు లేకపోతే అడవిలోకి పోయి ఆడపిల్లలు అడవిలో పోతున్నారంటే సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అందుకోసం సరైన సమయంలో ఈ ఎన్నికలు కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఆయనే, ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించిన ఆమె, ఆ పక్కన ఉన్నటువంటి వాడు బాబు గారు, ఇంతమంది ఏజెన్సీ గిరిజనుల పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఈ గిరిజనుల్ని నట్టేట గోదావరిలో ముంచి ఎటువంటి అభివృద్ధి లేదు. రెండవది, ఈ ప్రాంతం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా మొత్తం ఈ 7 మండలాల్లో ఎక్కడ ఒక గవర్నమెంట్ కట్టించింది ఈ 5 ఏళ్లలో ఇల్లు అనేది ఎక్కడ కనపడదు. ఎక్కడైనా కనిపించిందంటే అది మొండిగోడలు, అది ఎవరిదంటే జగన్ అన్న ఇల్లు. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కానీ స్థలం చూపలేదు, లేదా ఒకసారి స్థలం మొక్కలు చూపించారు, పట్టాలు ఇంకొకరికి ఇచ్చారు. ఈ ప్రాంతం మొత్తం కల్పించే ఒక్కటి జగనన్న కాలంలో ఇల్లు నిర్మించింది లేదు. ఏజెన్సీ లోపల గ్రామాలకు వెళ్తే కొంచెం ఫుడ్ అవి తీసుకెళ్తాం. మొన్న వెళ్ళాము, అనుకోకుండా రాత్రి దాకా తిరగాల్సి వచ్చింది, వాహనాలు ఏమి లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాగదామంటే మంచినీళ్ళు లేక మా పరిస్థితిగా అగమ్య గోచరం. పక్కన ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది,
అక్కడ పోతే మనుషులు అక్కడ దొరికి గొంతు చడుముకొని తలా గుర్తు బతుకు చేయడానికి వచ్చాం. ఇదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకునే మా ప్రభుత్వం ఇక్కడున్న టూరిజం పేరు మీద వైసీపీ నాయకులు ఎక్కడో కడపలో ఉన్నవాడు, ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నవాడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మారేడుమిల్లిలో రిసార్ట్స్ కట్టుకుని గిరిజన సొమ్ము కొల్లగొట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దాని ద్వారా పెద్ద ఎత్తున లాభాలు ప్రభుత్వం సంపాదించుకుంటుంది, కాంట్రాక్టులు దోసుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి జరగలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క ప్రాంతంలో కొత్త హాస్పిటల్ నిర్మించలేదు. ఎప్పుడో గతంలో నిర్మించినటువంటి పిహెచ్సిలు ఎక్కడో ఉన్నటువంటి అప్పుడే తప్ప ఈ కాలం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ అంగన్వాడీ ఆశా వర్గానికి వాళ్ళకి దండం పెట్టారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంత దూరం అన్నా కాలినడకని వెళ్ళి కనీసం పేదలకు అన్నం పెట్టడమో లేదా మాత్రలు ఏదైనా మలేరియా టాబ్లెట్ ఇచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత ఆ మాత్రం జరుగుతుంది. కానీ వాళ్లే లేకపోతే మాత్రం ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం యొక్క పరిస్థితి మరి 70 ఏళ్ళు వెనక్కి పోతుంది. అందుకోసమే ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ఆసన్నమైంది. అందుకోసమే ఈరోజు వైసీపీ నాయకులు ఏ గ్రామాలకు రావడానికి కూడా సిద్ధంగా వస్తుంది. ప్రతాప్ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో కుంటలు చెరువుల్ని బాగు చేశారు, పచ్చదనం పెంచడానికి కూడా కృషి చేశారు. అయితే జగన్ జమానాలో ఈ ఉపాధి హామీ నిధుల్ని ఎందుకోసం వినియోగించారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కేవలం పబ్లిసిటీకే వాళ్ళ యొక్క వ్యవహారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధి హామీ ద్వారా కుంటలు చెరువులు అభివృద్ధి చేసుకొని పచ్చదనాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితులు గతంలో జరిగితే అసలు ఉపాధి హామీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ నిధులను పక్కదారి పట్టించి వాళ్ళ సొంత పథకాలకు వాడుకుంటుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒక కుంట తవ్వితే ఒక చెరువు అభివృద్ధి చేస్తే ఆ ఊర్లో ఉన్న ప్రజలకు తాగునీరు అయితేనేవి సాగునీరు అయితేనేవి రైతులు అయితేనేవి ఊర్లో ప్రజలు అయితేనేవి సస్యశ్యామలంగా మంచినీరు అందుతుంది, రైతులకి సాగునీరు అందుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంతసేపు ఉన్నా కూడా కేవలం అదేదో రైతు భరోసా కేంద్రం అంట, తర్వాత ఏదో గ్రామ సచివాలయం అంట, తర్వాత ఇట్లా బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ ఫోటోలు వేసుకొనికే. అసలు యాక్చువల్గా డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని, ఫోటోలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డివి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అసలు వచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు పనులు చేసుకోమని చెప్పి గ్రామీణ ప్రజలకి పని లేని కూలీలకి పని చూపించమని చెప్పి ఉపాధి హామీ నిధులు పంపిస్తే ఆ నిధులు కూడా వాళ్ళ సొంత పథకాలకి, వాళ్ళ బొమ్మల కోసం, వాళ్ళ పేపర్లో ఫోటోల కోసం, వాళ్ళ డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే పథకాలకు వాడుకోవడం జరిగింది. ఊర్లో చెరువులు కుంటలు తవ్వుదాం ఇటువంటి ఆలోచన లేదు అసలు. అంటే వాళ్ళకి అభివృద్ధి అనే ఆలోచన ఎక్కడ లేదు. కూలి పెంచినప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉపాధి హామీ పథకం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ నిత్యావసర ధరలు పెరిగినప్పుడు మిగతా ఉద్యోగస్తుల మాదిరి వాళ్ళకు కూడా పెంచాలి. యాక్చువల్గా గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి వేతనం కూడా పెంచడం జరిగింది. ఎవరికి? ఉపాధి హామీ సంబంధించినటువంటి సిబ్బందికి. కానీ ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు ఉపాధి హామీ సిబ్బందికి జీతాలు పెంచలేదు. ఆ ఉపాధి హామీ నిధులేమో సక్రమంగా వినియోగించలేదు. ఏ కుంట దవ్వలేదు, ఏ చెరువుని పూడికి తీయలేదు, ఏ లేబర్కి వీళ్ళు వచ్చిన డబ్బులు కూడా పక్కదోవ పట్టిస్తుంటే వాళ్ళ సొంత పథకాలకి బటన్ నొక్కడమే. పులివెందుల కాన్స్టిట్యున్సీకి రమ్మంటే కూడా వస్తాం. పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా సరే, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అయినా సరే, ఉపాధి హామీ ద్వారా మీరు ఎంత అభివృద్ధి చేశారు, ఎన్ని కుంటలు అభివృద్ధి చేశారు, ఎన్ని బావులు అభివృద్ధి చేశారు, ఎంత మీరు నీటి శాతం పెంచారు. ఈరోజు తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ఈరోజు డోన్ కాన్స్టిట్యున్సీ అయితేనేవి పులివెందుల కాన్స్టిట్యున్సీ. నేను ఎందుకు డోన్ కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీ అంటున్నానంటే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ అది, డబ్బులున్న కాన్స్టిట్యున్సీ డోన్ నియోజకవర్గం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీల గురించి చెప్తున్నాను. అంతేగాని 12,918 గ్రామాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి జరగలే. ఎక్కడ కూడా ఉపాధి హామీ నిధులు ప్రజలకు కావలసిన విధంగా ఎక్కడ అభివృద్ధి చేయలేదు. గ్రామాల్లో ఈ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు, రక్షిత మంచినీరు, పశుగ్రాసం, విద్య, వైద్య సదుపాయాలు అనేవి ఎలా ఉన్నాయి? మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్య తీవ్రంగా ఉంది. వాళ్ళు చేసి కష్టపడి అప్పులు చేసి వాళ్ళ మధ్యాహ్నం భోజనం చేస్తారు. వాళ్ళకి ఇచ్చేది ఒక విద్యార్థి మీద రూపాయో అందిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసినటువంటి కార్మికులు వాళ్ళ డబ్బులతో పెట్టినటువంటి ఖర్చులు ఇవ్వనివి దాదాపు కోట్లలో ఉన్నాయి. మధ్యాహ్నం భోజన కార్మికులు కూడా స్కీమ్ వర్కర్లుగా చేర్చి వాళ్ళకు కూడా ఎంతో కొంత వేతనం ఇస్తామని చెప్పాడు. ఒక్క వేతనం కాదు కదా, వాళ్ళకి ఇచ్చే పిల్లలకి ఇచ్చే రూపాయి కూడా పెంచలేదు. ఈరోజు అంగన్వాడీలు కొద్ది గొప్ప ఉన్నారు కాబట్టి ఏజెన్సీ లాంటి చోట కానీ ఇంటీరియర్ విలేజ్ లో ఉన్నారు కాబట్టి కనీసం
ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూలో నాలో పని చేయడానికి వచ్చి ఆ పిల్లల్ని పట్టుకొని కనీసం కొంచెం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఎక్కడ అంగన్వాడీ కేంద్రాల ఫెసిలిటీస్ లేవు, మరుగుదొడ్లు లేవు, సరైన విద్యుత్ లేదు. ఏ గ్రామంలో ఆ అంగన్వాడీ కేంద్రాలు మనం చూస్తే ఏ సౌకర్యాలు, కనీస సౌకర్యాలు లేవు, అభివృద్ధి లేదు. అసలు పిహెచ్సిలో కనీసం మలేరియా టెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ ప్రభుత్వం ప్రాథమిక వైద్యం మీద సర్వే చేయమంటే 128 పిహెచ్సిలో సర్వే చేశాం. గవర్నమెంట్ పిహెచ్సిలు స్కూళ్ళు నాడు నేడని చెప్పింది, భవనాలకు రంగు కొట్టారు. అంతకుముందు పాత బిల్డింగ్ కొత్తగా కనపడుతుంది. పక్కన ఇంత దూరం అవసరం లేదు. విజయవాడకు పక్కన ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం ఎంత దూరం ఉంది? 20 కిలోమీటర్లు ఉంది. ఇబ్రాహీంపట్నంలో పిహెచ్సిలో దాదాపు ఓపీ 60 నుంచి 70 ఓపీ ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఆపరేషన్ చేసే జనరేటర్ ఉందా అని అడగండి. ఆ హాస్పిటల్కి వెళ్ళండి, పిహెచ్సికి ఏదన్నా హాస్పిటల్లో అవసరం వస్తే టీచర్ కొనడానికి కూడా బాత్రూమ్ క్లీన్ చేయడానికి డబ్బులు ఉన్నామని అడగండి. ఆ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో తగిన సిబ్బంది ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి, అన్ని రకాల సంబంధించిన మందులు ఉండాలి. ఏజెన్సీ లాంటి చోట అయితే మలేరియాకి తగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, సిబ్బంది ఉండాలి. ఇది అభివృద్ధి అంటే. ఇవి ఏమి లేకుండా భవనాలకు రంగులేసి అభివృద్ధి అంటే ఎట్లా? ఇప్పుడు నేషనలైజేషన్ పేరు మీద, ఇంగ్లీష్ విద్య పేరు మీద ఎక్కడ 20 మంది 40 మంది పిల్లలు తక్కువ ఉంటే స్కూళ్ళు ఎత్తేసారు. ఈ స్కూళ్ళు ఎత్తేస్తే ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఏజెన్సీ ప్రాంతము దళితులే. ఒక పక్క దళితులే, నా దళితులు, నా బీసీలు, నా గిరిజనులు, నా అని 4 నాలు చెప్తున్నారు. మరి ఏంటి ఈ ప్రాంతంలో మీరు చేసిన అభివృద్ధి? విద్యా వైద్యం అభివృద్ధి లేదు, రోడ్ల సౌకర్యము లేదు, మంచినీళ్ళ సౌకర్యము లేదు. ఏమిటి అభివృద్ధి? అభివృద్ధి అంటే మీరు ఇసుక దోసుకొని మీరు హెలికాప్టర్ అభివృద్ధి కాదు, బటన్ నొక్కితే అభివృద్ధి కాదు, అప్పులు చేసి డబ్బులు పంపితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఆ ప్రజలు, ఆ రైతులు, ఆ వ్యవసాయ కార్మికులు, ఆ ఉద్యోగులు వాళ్ళ కష్ట ఫలితంగా గతంలో 500 వచ్చేవాడు రోజుకి ఈరోజు 1000 రూపాయలు సంపాదిస్తే అభివృద్ధి. గతంలో 500 ఖర్చు పెట్టేవాడు ఈరోజు 700 పెడితే అభివృద్ధి. గతంలో ఒక పూట తినేవాడు ఈరోజు 2 పూటలు తింటే అభివృద్ధి. గతంలో 2 జతలు బట్టలు వేసుకునేవాడు 4 జతలు బట్టలు వేసుకుంటే అభివృద్ధి. ఇది ఎక్కడైనా జరిగిందా? అభివృద్ధి ఏమైందంటే మద్యం బాగా అభివృద్ధి అయింది, బాగా విస్తరించింది. మంచినీళ్లు ఏ ఊర్లో దొరకవు కానీ ఎక్కడ చేయి పెడితే అక్కడ మద్యం మాత్రం జరుగుతుంది. ఇంకా పైప్ లైన్ 7 మొక్కటే మిగిలింది. అది కూడా ఇప్పుడు మంచినీళ్ళు పైప్ లైన్ లెక్క మద్యాన్ని కూడా పైప్ లైన్ వేసి ప్రజల యొక్క రక్త మాంసాలతో ప్రభుత్వం, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆ జుర్రుకొని జీవిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ రోజు గోదావరి ఒడ్డున్నటువంటి ఏజెన్సీ గిరిజనులకు ఇసుక దొరకదు, కానీ ఎక్కడో ఉన్నటువంటి కాంట్రాక్ట్, అనంతపురంలో ఉన్నటువంటి ఇసుక కాంట్రాక్టర్ గోదావరి ఏజెన్సీలో వచ్చి తవ్వుకొని మొత్తం బెంగళూరుకి, హైదరాబాద్ కి, చెన్నైకి తరలిస్తున్నారు. అభివృద్ధి అయ్యింది వాస్తవం. ఎవరు అభివృద్ధి అయ్యారంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అభివృద్ధి అయ్యాడు, మైనింగ్ శాఖ మంచి పెద్ద ఆయన అభివృద్ధి అయ్యాడు, మంత్రులు అభివృద్ధి అయ్యారు, ఎమ్మెల్సీలు అభివృద్ధి అయ్యారు, డోర్ డెలివరీ చేసేవాళ్ళు అభివృద్ధి అయ్యారు. వాళ్ళు అభివృద్ధి అయ్యారు తప్ప ఏ పల్లె అభివృద్ధి జరగలేదు. ప్రతాప్ రెడ్డి గారు, జగన్ పాలనలో గ్రామ పంచాయతీలు, సర్పంచుల పరిస్థితి ఎలా ఉంది? పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు తమ అధికారాలను కూడా ప్రభుత్వం లాగేసుకుందని సర్పంచులు ఉద్యమించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పర్ హెడ్ ఇంత అని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీకి ఇంత నిధులు కేటాయించాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 2018, 19, 19, 20, 2021 ఎలక్షన్లు జరగలే. ఈ ఎన్నికలు జరగని సమయంలో దాదాపు 1929 కోట్ల రూపాయలు 2018, 19, 2300 కోట్ల రూపాయలు 19, 20, అదేవిధంగా దాదాపు 2500 కోట్ల రూపాయలు 20, 21, తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత 2021, 22, 2000 కోట్ల రూపాయలు, ఇవన్నీ దాదాపు 8629 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాలో జమ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు పంపితే ఆ నిధులని సర్పంచుల అకౌంట్లో వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ అకౌంట్లో డబ్బులు జమ అయినాయని చెప్పి సర్పంచులు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు
రోడ్ వేస్తామని చెప్పి, తర్వాత మన కాలువ కడతామని చెప్పి, ఇట్లా చిన్న చిన్న హామీలు ఇచ్చినటువంటి సర్పంచులు ఈ నిధులు వచ్చినాయని చెప్పి వాళ్ళు పనులు చేసి పెట్టి హ్యాపీగా వాళ్ళ ఊరు ప్రజలకి వాళ్ళ ఇచ్చిన మాట ప్రకారం పనులు చేయాలని చెప్పి పనులు చేసి పెట్టారు. పనులు చేసి పెట్టినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను సర్పంచుల అకౌంట్లో జమ చేసిన తర్వాత సర్పంచుల సంతకం లేకుండా, సర్పంచుల గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామసభ ఆమోదం పొందకుండా ఒక్కసారి రాత్రికి రాత్రే ఈ వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగలించి దారి మళ్లించి సొంత పథకాలకి వాడుకోవడం జరిగింది. మేము భిక్షాటనలు చేసినా, కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించినా, ఏ స్థాయిలో పోయి మేము నిరసన తెలియజేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 988 కోట్ల రూపాయలు ఆ నిధులను కూడా గ్రామ పంచాయతీలకు అడ్జస్ట్ చేయకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా డ్రామాలు ఆడుతుంది అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం. ముఖేష్ కుమార్ మీనా గారిని కలిసి ఈ విధంగా జరుగుతుంది, 988 కోట్ల రూపాయలు సర్పంచుల ఖాతాలో రావాల్సిన, గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదని చెప్పి మొన్న కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సర్పంచులు చాలామంది గుండె ఆగి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి అన్నిటికీ బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు. వెంకటేశ్వర్లు గారు, విత్తనం నుంచి పంటల అమ్మకం వరకు కూడా అన్నింటికీ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆర్బీకేలతో రైతులకు కలిగిన ప్రయోజనం ఏంటి? అవి ఆర్బీకే కేంద్రాలు ఉత్సవ విగ్రహాలు. ఆర్బీకే కేంద్రాలు కొనుగోలు చేయడానికి డబ్బులు లేవు. ఆర్బీకే కేంద్రాలన్నీ బూటకము. ఎక్కడో చీరాల ఇతర ప్రాంతాల నుంచి అక్కడ ఆర్బీకే కేంద్రాలు అక్కడ కొనుగోలు చేస్తున్న దాన్ని అక్కడ తీసుకెళ్తే అక్కడ వెంటనే పేరుకేమో ఆర్బీకే కేంద్రాలు గవర్నమెంట్ అన్ని తీసుకుంటుంది, కొనుగోలు చేస్తుంది, గిట్టుబాటు మద్దతు ధర అని చెప్పారు. అక్కడ పోయిన తర్వాత ఆర్బీకే కేంద్రాల్లో కూడా కాంట్రాక్టర్లు ఈ ధాన్యం ఇంతకు అమ్మితే సరే లేకపోతే లేదు. 70-80 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్ మాట్లాడుకొని, లారీలు మాట్లాడుకొని రైతులు ధాన్యం తీసుకొస్తే అక్కడికి వచ్చే లోపల గిట్టుబాటు ధర లేకపోతే తెచ్చిన ధాన్యాన్ని వాళ్ళు అడిగిన కాటికి ఆర్బీకే కేంద్రాలకి వ్యాపారం చేసే బ్రోకర్లకి ఎటువంటి తేడా లేదు. ఎక్కడ ఆర్బీకే కేంద్రం ద్వారా ఎక్కడ ధాన్యం కొనుగోలు చేశాము, ఈ రాష్ట్రంలో ఇంత కొనుగోలు చేశామని చెప్పండి. 25 లక్షల ఎకరాలు అసలు ఇత్తనాలే వేయలేదు, 15 లక్షల ఎకరాలు నిండిపోయాయి. 40 లక్షల ఎకరాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కరువు ఈ సంవత్సరం చూసాం. ఇక ధాన్యమే లేకపోతే ఆర్బీకే కేంద్రాలు ఎందుకు? ఈ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు జీడి మామిడి ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి. గతంలో ఆర్బీకే కేంద్రాల ద్వారా 200 రూపాయలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులు పండించినటువంటి అటవీ ఉత్పత్తి, మనం ఉన్నటువంటి జీడి మామిడి 200 రూపాయలకి పలానా గ్రామంలో కొనుగోలు చేసామని ఒక్క చోటు చూపించమనండి. ఈ రోజు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఇక్కడ రంపచోడవరం హెడ్ క్వార్టర్ గా, మండల కేంద్రాలుగా మకం వేసి ఆ తెచ్చినటువంటి గిరిజనులకి జీడి మామిడికి 200 రూపాయలు ఉన్నటువంటి కిలో 108కి, ఆ 108 ఈ సంవత్సరం మరి 89 కూడా ఈరోజు తగ్గిపోతుంది. అంటే ఎక్కడ ఆర్బీకే కేంద్రాలు, ఎక్కడ గిట్టుబాటు ధరలు ఉన్నాయి? వేరుశెనగ, ఈసారి మిర్చి, పత్తి కూడా వచ్చిన సమయానికి ఒక 10 రోజులు 4 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం రేట్ అంతా డౌన్ అయిపోయింది. ఈసారి ఉల్లిపాయలు పండించిన వాడితే మొత్తం అప్పుల పాలై ఆత్మహత్యలు జరిగాయి. నేరుగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతు ఉరి కేంద్రాలుగా మారబోతున్నాయి. ఎక్కడ దీనివల్ల ఉపయోగం లేదు. ప్రతాప్ రెడ్డి గారు, రాష్ట్రం విడిపోయాక 2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం, అలాగే 2019 నుంచి 2024 వరకు వైకాపా ప్రభుత్వ పాలనను మీరు చూశారు. పల్లెల ప్రగతికి ఏ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది? పల్లెల ప్రగతికి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చిందమ్మా. దాదాపు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు. దాదాపు 12,000 కిలోమీటర్లు మెటల్ రోడ్లు వేశారు. గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడైనా సరే నీకు సీసీ రోడ్ కానీ, సీసీ డ్రైన్ కానీ, మెటల్ రోడ్ కానీ కనపడిందంటే అది గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పరిస్థితే. ఈ ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు దొంగలిస్తే, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం జరిగిందంటే 2011 నుంచి 13 వరకు ఎన్నికలు జరగలేదు. రాష్ట్రం విడిపోయే సందర్భంలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరంగా ఉన్నప్పుడు ఎన్నికలు జరగని సందర్భంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఆగిపోయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు మోడీతో మాట్లాడి ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు ఇచ్చి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. అదే ఈ ప్రభుత్వం నుంచి తీసుకున్నట్లయితే అదే డబ్బులు సేమ్ రిపీట్, అదే డబ్బులు మళ్ళీ వచ్చాయి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ 2018 నుంచి 21 వరకు ఎన్నికలు జరగలే. ఆ ఎన్నికలు జరగని సమయానికి ఆర్థిక సంఘం నిధులు ఎన్నికలు జరిగిన తర్వాత ఇస్తారు. ఆ ఇచ్చిన డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏమో గ్రామాల్లో రోడ్లు వేస్తే, ఈ ప్రభుత్వం ఏమో ఆ డబ్బులని సర్పంచుల అకౌంట్లో పడి సర్పంచుల సంతకం లేకుండా దొంగలించి ఏ ఒక్క రోడ్డు కాదు కదా, కనీసం ఇంత ఇటుక పెళ్ళ వేసినటువంటి చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అంతేకాకుండా దాదాపు 28 లక్షల ఎల్ఈడి బల్బులు పోయినసారి వేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వము ఒక లైట్ మార్చలేని పరిస్థితులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకైతేనేమి, 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకైతేనేమి ఎట్టి పరిస్థితుల్లో మన సర్పంచుల నిధులు దొంగలించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనల్ని ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా, రాష్ట్ర సర్పంచుల సంఘం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇదే పిలుపుని ఇవ్వదలుచుకున్నాము. రైట్ సార్, ధన్యవాదాలు సార్. ప్రతాప్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.